ఛానల్ మీనస్ టాక్స్ ఫ్రమ్ A.T.P. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చి ఇంట్లో తరకారీ లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే కూర చేయడం ఎలా అనేది మా మమ్మీ చూపిస్తుంది. లెట్స్ వాచ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా అండి? మీనస్ వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇంట్లో ఉన్న బ్యాళ్ళతోనే కూర చేసుకోవడం. రోజు మనము పప్పు చేసుకుంటాం కదండి, పప్పుకి బదులు రొటీన్గా బ్యాళ్ళ కూర చేసుకునేది అనమాట. ఇన్ని బ్యాళ్ళు పప్పుకి వేసేది, నల్లగరికి మనుషులకి అయ్యేంత పప్పుకి వేసే అన్ని బ్యాళ్ళు, 3 ఎర్రగడ్డలు, కొత్తిమీర, 1 గడ్డ తెల్లవాయలు, 5-6 లవంగాలు, శనగిత్తనాలు కొన్ని, కొబ్బరి, అల్లం. ఇవన్నీ శనగిత్తనాలు అయితే కొంచెం వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలా. అది పక్కన పెట్టేసి ఇవి మిక్సీ పట్టుకొని వస్తాము. చండి బ్యాళ్ళు పెట్టుకున్నాను గ్యాస్ పైన, అదే డేక్షాలో బ్యాళ్ళు వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పసుపు కూడా వేస్తాను, చిటికెడు పసుపు వేసుకోవాలి. బ్యాళ్ళు, పసుపు, నీళ్ళు వేసి పెట్టినానండి ఉడకడానికి. కొంచెం ఆయిల్ వేస్తే కానీ బాగా తొందరగా ఉడికిపోతుంది, అదిగాక పొంగు రాదు. కొద్దిగా ఆయిల్ వేసినానండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. అంతలోగా శనగిత్తనాలు కొంచెం వేపుకుందాం అన్నమాట. బ్యాళ్ళు ఉడుకుతున్నాయండి, బ్యాళ్ళు వేసినాను, పసుపు, బ్యాళ్ళు, నూనె ఉడుకుతున్నాయి. అంతలోగా శనగిత్తనాలు వేపుకుందాము. కొంచెం దూరగా అనమాట, ఎందుకంటే పచ్చివాసన పోయేంత మసాలాలకి. శనగిత్తనాలు వేపుతున్నానండి, ఎందుకంటే కొంచెము పచ్చివాసన పోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు శనగిత్తనాలు వేపుకొని మసాలా అంతా మొత్తం మసాలాలకి ఆడించుకోవాలా. పోయింటాయి సరిపోతాయండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు శనగిత్తనాలు కూడా. ఇవి కొంచెం చల్లారినాక ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలండి. బ్యాళ్ళు సగం ఉడికినాయండి, సగం ఉడికాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొచ్చుకున్నాం కదా, ఈ మసాలా మొత్తం వేసేయాలి దీంట్లో. మిక్సీ పట్టుకున్నాం అనమాట. కొత్తిమీర, అల్లము, శనగిత్తనాలు, కొబ్బరి, కొత్తిమీర, అల్లం మొత్తం ఇప్పుడు ఇంతకుముందు చూపించినాను కదండి, ఆ మసాలా మొత్తం వేసేసినాను. బ్యాళ్ళు అయితే సగం ఉడికినాయి. మరి ఇప్పుడు దీంట్లోకి కొద్దిసేపు తర్వాత టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు, ఎర్రగడ్డలు, మసాలా వేసినాం కదండి, కారం పొడి, ఇప్పుడు ఎర్రగడ్డలు, టమాటాలు వేసుకోవాలండి. నేను టమాటాలు వచ్చి 2 కట్ చేసుకున్నాను. ఎర్రగడ్డలు ఇంతకుముందు చూపించినాను కదండి, 3 ఎర్రగడ్డలు వేసేసుకోవాలా. బ్యాళ్ళు మొత్తంగా మెత్తగా అయిపోకూడదండి, ఉడికితే చాలంతే. కూరకు సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. మసాలా బాగా ఉడికింది. మసాలా కొద్దిగా బ్యాళ్ళు, టమాటాలు, ఎర్రగడ్డలు మెత్తపడితే చాలండి, కూర అయిపోతుంది. మనం అంతలోగా తిరువాత తయారు చేసుకుందాము, తిరువాత పెట్టుకుందాము. కూర ఉడికిపోయిందండి, కూర అయిపోయింది. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాము. గిన్నెలోకి తీసుకొని తిరువాత పెట్టేస్తాము. గిన్నెలోకి వేసుకుంటున్నాము. ఇప్పుడు బ్యాళ్ళు, ఈ విధంగా బ్యాళ్ళు ఉంటే నంచుకుండే కూడా బాగుంటుంది అన్నమాట బ్యాళ్ళ కూర. ఏంటండి, గిన్నెలోకి వేసుకున్నాము. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. గ్యాస్ అంటించుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు తిరువాతకు సరిపడా ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ కాగాక తిరువాత గింజలు వేసుకోవాలండి. తిరువాత గింజలు వచ్చి ఎర్రగడ్డ, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, ఇవి తెల్లవాయలు నలగొట్టుకోవాలండి. ఇవి దంచుకోవాలా, లేకపోతే ఎగురుతాయి. ఇవి వచ్చి జీలకర్రను, ఆవాలు
తిరువాతకండి. కాగలేదండి, నూనె కాగినాక దీంట్లోకి వేసుకుందాము. నూనె పొగ వచ్చేటప్పుడు వేసుకుందామండి. వేడెక్కిందండి, కొంచెం దూరం నుంచి వేసుకుందాము. ఇది ఎప్పుడన్నా తిరువాత వేసుకునేటప్పుడు మంట తగ్గించుకోవాలండి, ఎందుకంటే ఎగురుతుంది. ఇప్పుడు మంట పెంచుకోవచ్చు అనమాట, గ్యాస్లో పెంచుకోవచ్చు. ఎందుకంటే చిట్లుతాదండి, కరివేపాకు మనం కడిగి వేసుకుంటాం కదా, పచ్చి కరివేపాకు కాబట్టి చిట్లుతాదండి. తిరువాత అయిపోయిందండి, ఇప్పుడు వేసుకుందాము కూరలోకి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి కూర. చూడండి ఎంత మంచి వాసన వస్తూ ఉందో, తిరువాత వేసేసరికి మంచి వాసన వస్తుంది. ఇప్పుడే వేసుకొని కూర వేసుకొని తినేస్తామా అనుకుంటాను. చపాతీలేకి, దోశలేకి, అన్నంలేకి, ముద్దలేకి, దేట్లేకైనా బాగుంటుందండి ఈ కూర. ఇది బ్యాళ్ళు ఎర్రగడ్డల కూర అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.